అత్యంత ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. ఓ స్వీపర్ ఆస్తి ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మహా అయితే ఉండడానికి ఓ ఇల్లు, అది కూడా లేకపోతే ఓ అద్దెంట్లో ఉంటూ కుటుంబంతో జీవనం సాగిస్తూ ఉంటారు. కాస్త డబ్బులు కూడబెట్టుకుంటే ఒక బైక్ కొనుక్కుంటారు. ఇంతకన్నా ఎక్కువగా ఎఫర్ట్ చేయటం సాధారణ స్వీపర్ కు కష్టమే. అయితే ఈ స్వీపర్ గారికి మాత్రం కోట్ల ఆస్తులు, లగ్జరీ కార్లు ఉన్నాయి. ఏంటి స్వీపర్ కు అంత ఆస్తా? అంత ఆస్తి ఉంటే స్వీపర్ గా ఎందుకు పనిచేస్తున్నాడు అనే డౌట్ మీకు వస్తుందా? అయితే ఈయన గారి బాగోతం తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు సంతోష్ జైస్వాల్. రోడ్లు ఊడుస్తున్న ఇతను తన కుటుంబాన్ని పోషించడానికి ఎంత కష్టపడుతున్నాడో పాపం అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈయన గారికి కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ కార్లున్నాయి, మరెన్నో ఆస్తులు కూడా ఉన్నాయి. ఏంటి స్వీపర్ పని చేసి ఇంత డబ్బు కూడబెట్టాడా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే సంతోష్ చేసిన పని గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్కు చెందిన సంతోష్ కొన్నేళ్ల క్రితం గోండా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు. అన్ని పనులు చేస్తూ కాస్త కూస్తో డబ్బులు కూడబెట్టాడు. ఆపై ప్రమోషన్ కొట్టేయాలనే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా డివిజన్ కమిషనర్ కార్యాలయంలో స్వీపర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నాడు. చేసిన పనికి డబ్బులు వస్తున్నాయి, కానీ ఆ డబ్బులు అయ్యగారికి సరిపోలేదు. ఇంకెన్నాళ్ళు ఇలా చిన్న జీతానికి పని చేయాలి అని అనుకున్నాడు. అడ్డదారిలో వెళ్తే లైఫ్ సెట్ అనుకున్నాడు. అలా అనుకునే అడ్డదారిలో సంపాదన మొదలు పెట్టాడు. ఆఫీస్లోని ప్రభుత్వ ఫైళ్లను, దస్త్రాలను తారుమారు చేశాడు. ఫలితంగా కోట్లలో ఆస్తులు సంపాదించాడు. ప్రతిరోజు మనది కాదు కదా. అలా వన్ ఫైన్ డే సంతోష్ దొరికిపోయాడు. స్వీపర్ గా ఉంటూ చేస్తున్న అక్రమాలపై అప్పటి కమిషనర్ యోగేశ్వర్ రామ్ మిశ్రాకు కొందరు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సంతోష్ తారుమారు చేస్తున్న ఫైళ్ల విషయం బయటపడేసరికి విచారణకు ఆదేశించారు కమిషనర్. విచారణ చేపట్టిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. సంతోష్ ఆస్తులు పరిశీలిస్తున్న కొద్దీ అధికారులు విస్తుపోయారు. సంతోష్ వద్ద ఏకంగా 9 లగ్జరీ కార్లు ఉన్నట్లు తేలింది. తొలుత సంతోష్ ఇంట్లో ఉన్న 7 కార్ల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా వాటి వివరాలు ఇవ్వాలని అక్కడి ట్రాన్స్పోర్ట్ అధికారులను పోలీసులు కోరారు. వారిచ్చిన వివరాల ఆధారంగా సంతోష్ పేరిట మారుతి సుజుకి కంపెనీకి చెందిన స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా కార్లు, మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో, జైలో కార్లు, టయోటా కంపెనీకి చెందిన లగ్జరీ కారు ఇన్నోవా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. సంతోష్ సోదరుడు ఉమాశంకర్ జైస్వాల్ పేరిట మారుతి సుజుకి ఎర్టిగా కారు, అతని భార్య బేబీ జైస్వాల్ పేరిట టయోటా ఇన్నోవా కార్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఈ కార్లన్నీ సంతోష్ ఇంట్లోనే ఉన్నాయి. ఇవే కాక మరో 2 కార్లు సైతం సంతోష్ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయని, వీటన్నిటినీ సంతోషే కొనుగోలు చేశాడని అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి నివేదిక ఇచ్చారు. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇవి కార్ల సంగతి మాత్రమే. ఇంకెక్కడెక్కడ ఆస్తులున్నాయి అనేది విచారణ జరుపుతున్నారు. త్వరలోనే అన్ని విషయాలు రాబట్టి వెల్లడిస్తామన్నారు. సంతోష్ ఫైళ్లను తారుమారు చేసి ఇంత సంపాదించాడా? లేక ఇతను ఎవరికైతే సహాయం చేశాడో వాళ్లే కొనిచ్చారా? ఏ అధికారులు ఇతనికి సాయం చేశారు? ఇలాంటి విషయాలపై ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఓ సాధారణ స్వీపర్ గా ఇంతలా సంపాదిస్తాడని ఎవరు కూడా ఊహించుండరు. ఈజీ మనీ కోసం అలవాటు పడి అడ్డదారులు తొక్కాడు సంతోష్. ఇప్పుడేమైంది? జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం అతను కొనుక్కున్న కార్లలో అతను కూడా తిరిగాడో లేదో కానీ ఇప్పుడు అతనికి కాకుండా పోయాయి.